నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన దైవజనుడు శామ్యూల్ కరుణాకరయ్య గారికి, అదేవిధంగా ఈ స్థానిక సంఘ పెద్దలందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మరి నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు యవనస్తులు కూడికగా ఇక్కడ కూడి ఉన్న మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకొని దైవవాక్యంలోనికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కరుణామయుడా, దయామయుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములలో వసించువాడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఈ సమయంలో మహోన్నతుడును, ఘనుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, విరిగిన హృదయాలకు, వినయ మనస్కులకు సమీపముగా ఉండువాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోకంలో శరాపుల చేత పరిశుద్ధుడు 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 అని గానాపతి గానములు చేయబడుచున్న మా పరిశుద్ధమైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము అధికారము గలదై, బలము గలదై, రెండంచుల ఖడ్గము కంటెను వాడగలదై నీ దాసు నోటి నుంచి బయలువెళుతూ ఉండగా వింటున్న యవన బిడ్డలకును బోధిస్తున్న నీ దాసుడు నాకును అయ్యా మీరు తోడుగా ఉండమని, మీ యొక్క అలౌకికమైన నియంత్రణలో మమ్మల్ని అందరినీ ఉంచమని, మీరే మాతో మాట్లాడమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ లోకంలో యవనస్తులు చాలా ప్రాముఖ్యమైన వారు. ఒక ఉద్యోగం చేయాలన్నా ప్రభుత్వానికి యవనస్తుడే అవసరం. దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, సైనికుల డిపార్ట్మెంట్లో కానీ, దేంట్లో చూసినా కూడా, రాజకీయంలో కానీ యూత్ అనేది చాలా ప్రాముఖ్యమైన వారు. యవనస్తులు లేకుండా వ్యవస్థ ముందుకు సాగదు. అందుకోసమే యవనస్తులు చాలా కీలకమైన వారు. అది కుటుంబంలో కావచ్చు, సమాజానికి కావచ్చు, మరి విశేషంగా సంఘానికి కావచ్చు, ఒక వ్యవస్థకు కావచ్చు. యూత్ అనేవారు చాలా ప్రాముఖ్యమైన వారు. కనుక మరి యవనస్తులు అనేవారు చాలా విలువైన వారు, చాలా శ్రేష్టమైన వారని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యవన ఏజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క దిశ దశను నిర్ణయించే ఒక ప్రత్యేకమైన సమయం ఈ ఏజ్. ఈ ఏజ్లో నీవు నేను తీసుకునే నిర్ణయాలు మన జీవిత గమ్యం మీద ఆధారపడి ఉంటాయి. నీవు తీసుకునే నిర్ణయం మీద నీ కుటుంబ భవిష్యత్తు నిలబడుతుంది, సమాజం యొక్క భవిష్యత్తు కూడా నిలబడుతుంది. అందుకోసమే ప్రస్తుత కాలంలో యవనస్తులందరూ కూడా నడవవలసిన మార్గంలో నడవడం లేక చాలా ప్రమాదాల గుండా వెళ్తూ ఉన్నారు. అందుకోసమే దేశము కూడా, సమాజం కూడా ఈ ప్రస్తుత కాలంలో చాలా ప్రమాదంలో ఉంది. యవనస్తులు సరి అయిన నిర్ణయం తీసుకోగలిగితే సమాజం ప్రగతి పదంలో ముందుకు నడుస్తుందని జ్ఞాపకం చేస్తూ, దేవునికి కూడా యవనస్తులు చాలా అవసరం. దేవుడు కూడా చాలా సమయాలలో చాలా బాధ్యతలు యవనస్తులకే అప్పగించడం జరిగింది. కనుక యవనస్తులు అనేవారు చాలా ప్రాముఖ్యమైనవారని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మోషే తర్వాత, ఒక గొప్ప నాయకుడి తర్వాత, ఒక గొప్ప వ్యక్తి తర్వాత, ఇశ్రాయేలుల జనాంగాన్ని గొప్ప నాయకుడు ఆయనే మోషే ఎంతో గొప్పగా నడిపించాడు. తదనంతరం ఆయన తర్వాత నడిపించడానికి యవనస్తుడైన యెహోషువ
ఆ కాపరితో, ఎవరితో? మోషతో చాలా దగ్గరగా ఉన్నాడు గనక ఆ బాధ్యత ఆ యొక్క యవనస్తుడైన యెహోషువకు అప్పగింపబడింది. కనుక యెహోషువ గ్రంథంలో యెహోషువ గురించి చాలా రాయబడిన విషయాలు ఉన్నాయి. కనుక కొన్ని విషయాలు, ఈ యొక్క యవనస్తుడు ఎలా ఉన్నాడు, ఎంత దగ్గరగా ఉన్నాడు, ఏమేం పనులు చేశాడు, ఇప్పుడు యెహోషువ ద్వారా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటిది, మనము ఏ విధంగా దేవునికి ఉపయోగపడతాం, దేవునికి మహిమకరంగా ఎలా జీవించగలుగుతాం, సంఘానికి ఏ విధంగా సహకారులుగా ఉంటాం అనే విషయాన్ని ఈరోజు చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువ గురించి చాలా విషయాలు బైబిల్లో పొందుపరిచాడు. యెహోషువకి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి మరి ప్రత్యేకంగా యెహోషువ అని, తర్వాత రెండో పేరు వచ్చేసి ఓషియా అని చూస్తాం, జాషువా. ఆ తర్వాత ఇంకొక పేరు ఓషియా అని పేరు చూస్తాం. ఈయన ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే మరి ఈ యొక్క యవనస్తుడైన వాడు ఒక గొప్ప నాయకుడు లేని లోటును తీర్చడం జరిగింది ఈ యొక్క యెహోషువ గ్రంథంలో. అయితే ఆయన గురించి ఏమేమి పరిచయం చేయబడ్డాడు, ఆయన స్థితిగతులన్నీ కూడా కొన్ని విషయాల్లో జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలాంటి వాడో ఒకసారి మనం చూద్దామా? మరి యెహోషువ గ్రంథం మరి ప్రత్యేకంగా 1వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సేవకుడైన, ఎవరి సేవకుడు? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ, ఇక్కడ ఏమంటున్నాడంటే మోషే లోటును జ్ఞాపకం చేస్తూ యెహోషువను దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. మరి ప్రత్యేకంగా ఆయనకున్నబడిన బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాడు 1వ వచనంలో. చూడండి, ఆ మోషే సేవకుడు లేడు కనుక నువ్వు లేచి ఏమంటాడు, నీ జనులను తీసుకొని నువ్వు ముందుకు సాగు, యోర్దాను నది దాటు అని చెప్తూ ఉన్నాడు. ఈ సమయంలో మరి యెహోషువ గురించి రాయబడిన మాటల్లో మొట్టమొదటి మాట మరొకసారి చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం యెహోషువ గురించి రాయబడిన మాటలు చూద్దాం. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడును గుడారములో నుండి వెలుపలికి రాలేదు. సేవకుడు ప్రార్థన చేసుకుంటుండే, సేవకునికి తోడుగా ఉన్నాడు. సేవకుడు దేవునితో మాట్లాడుతున్న ఆ సమయమును పురస్కరించుకొని మోషే దేవునితో మాట్లాడుతుండగా యెహోషువ పాలెం వెలుపల ఆయనకు కాపలగా ఉన్నాడు. ఆయన ఎవరు డిస్టర్బ్ చేయకుండా. అందుకోసం ఆయన గురించి రాయబడిన మాట ఏంటిదనగా పరిచారకుడు, యవనస్తుడైన వాడు పరిచారకుడు. అంటే చూడండి, దేవుడు ప్రత్యేకంగా యెహోషువ గురించి మాట్లాడుతున్న మాట, యవనస్తుడైన వాడు పరిచారకుడుగా ఉన్నాడు. యవనస్తులు అనేవారు పరిచారం చేయాలి. దేవుడు కూడా ఈ లోకం మీదకి వచ్చింది. ఆయన అంటాడు, నేను పరిచర్య చేయించుకోనికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చానని దేవుడు కూడా చెప్పాడు. పని చేయించుకోవడానికి కాదు, పని చేయడానికి వచ్చానని దేవుడు అంటాడు. కనుక యవనస్తులైన మీరు దేవుని సన్నిధిలో పరిచారం చేయాలి, దేవుని సన్నిధిలో సేవ చేయాలి. సేవ అనగా, సేవ అంటే ప్రత్యేకంగా అందరూ అనుకుంటారు ప్రీచింగ్, టీచింగ్, సింగింగ్, మ్యూజిక్ ప్లే చేయడం, ఇవే అనుకుంటారు. చాలా ఉన్నాయి. ప్రార్థన పరిచర్య ఉంది, మరి ప్రత్యేకంగా చాలా పరిచర్యలు ఉంటాయి.
పరిచర్య ధర్మం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకోటి ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే మోషే, దైవజనుడైన మోషకు సహకారిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో చక్కగా అపోస్తలుడైన పౌలు కూడా పరిచర్య గురించి చెప్తారు. ఎవరైతే సువార్త సేవలో సహకరించారో, ఎవరైతే హెల్ప్ చేశారో ఏమంటాడు, వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడినాయని అంటాడు. ఒకసారి చూద్దామా? యవనస్తుని మాట గుర్తుపెట్టుకోవాలి, మాట చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడో మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో మన సమయాన్ని చాలా కాలయాపన చేస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటుడు ఫిలిప్పీల సంఘానికి రాస్తూ ఉన్నాడు 4వ అధ్యాయం ఏమంటున్నాడు? 2వ వచనం, ప్రభువునందు ఏక మనసు గలవారై యునుడని యువోదియాను సుంటికేను బ్రతిమలాడుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఎవరైతే దేవుని సేవకునికిని, దేవుని సంఘంలో సహకరిస్తున్నారో, సంఘ పెద్దలు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, ఈ బృహత్తరమైన ఈ పరిశుద్ధమైన పరిచర్యలో ఎవరైతే పాలిభాగస్తులవుతున్నారో వారి పేర్లు జీవ గ్రంథమందు రాబడుతున్నాయి. యవనస్తులారా, మీరు పరిచారకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, సహకారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క యెహోషువ అయితే దేవుని యొక్క సేవకునికి పరిచారకుడుగా ఉన్నాడు. చూడండి, పరిచర్య ధర్మం చేయడం జీవ గ్రంథంలో. ఎక్కడెక్కడో మనం సమయాన్ని వృధా చేస్తాం, ఎక్కడ మన సమయాన్ని స్పెండ్ చేసినా మన పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఒక సేవకునికి, ఆ సంఘం చేసే పనికి ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే మరి సహకారులుగా ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడినని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో ఆ యవనస్తులైన వారు మరి సహకారులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇంకొక మాట, అదే 33వ అధ్యాయం నిర్గమాకాండం మరి 11వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చూద్దాం ఒకసారి. అక్కడ ఏముంది, అక్కడ చూడండి, అక్కడనే రాయబడిన మాట. అతడు చూడండి ఎంత వినయం. ఇక్కడ పరిచారకుడని రాశాడు. తర్వాత అతడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అంటే సేవకుడు యొక్క ప్రార్థన అయిపోయేంత వరకు ఆ గుడారం వెలుపటి నుండి బయటికి రాలేదు. ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు కూర్చున్నాడు, ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు ఆయనతోనే ఉన్నాడు. అంటే ఆ యెహోషువ యొక్క హృదయం వినయ హృదయం. అతడు మరి ప్రత్యేకంగా విధేయుడిగా ఉన్నాడు. చూడండి, యవనస్తులకు కావలసింది విధేయత, యవనస్తులకు కావలసింది వినయం. కనుక మనము యెహోషువను బట్టి నేర్చుకోవాల్సిన మాట, సమయం ఎక్కువైతుంది, అయ్యా మోషే ఎప్పుడు పోదాము, అలా ఏం డిస్కషన్ చేయాలి. ఆయన ముఖాముఖిగా దేవునితో మనుషునితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడంతసేపు ఆయన అక్కడనే ఉన్నాడు ఆ గుడారంలో. అంటే ఆయన విధేయుడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఆయన గురించి చాలా విషయాలు మనము చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ప్రత్యేకంగా ఇంకొక మాట మనం చూస్తాం, ఆయన మరి పరిచారకుడుగా మాత్రమే కాదు, వినయ మనసు కలిగిన వాడు మాత్రమే కాదు, అతనిలో ఇంకొక మాట రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వచనం మనం చదువుకొని ముందుకెళ్దాం. ఈ సమయంలో మరి నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం యెహోషువ గురించి ఒక మంచి మాట రాయబడింది. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి యుద్ధమాడెను. మోషే అహరోను
చదవండి అమ్మా. హూరు అను ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఆ. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. రైట్, ఇక్కడ ఒక సంఘటన మనకు తెలుసు. మోషే మరి 2 చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు అమేలికీయులతో యుద్ధం గెలిచారు. మోషే చేయి దించితే ఓడిపోయారు. అందుకోసమే మోషే యొక్క 2 చేతులను బరువెక్కగా ఒక 2 వ్యక్తులు పట్టుకున్నారు. వారిలో ఒకరు అహరోను, తర్వాత హూరు అన్నట్టు ఆయన, ఇద్దరు 2 వైపులా పట్టుకున్నారు. ఇక్కడ అంతకంటే ముందు 10వ వచనంలో 11వ వచనంలో చూస్తున్నాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమేలికీయులతో యుద్ధమాడెను. ఆయన ఒక సోల్జర్ అన్నమాట, ఒక సైనికుడు అన్నమాట. చూడండి, యుద్ధం ఆడడం చాలా మరి పోరాటం చేస్తే తప్ప శత్రువును జయించలేడు. కనుక మరి ఈ సమయంలో యవనస్తుడు ప్రతిరోజు యుద్ధంలో ఉంటాం మనం. ఈ లోకములో మనం కూడా ప్రతిరోజు పోరాటం చేయాలి. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు, మీరు పోరాడునది ఎవరితో కాదు, ఏమంటాడు, శరీరులతో కాదు మీరు పోరాడాల్సింది. కనుక మీరు యుద్ధములో గెలవాలి అంటే మీరు సర్వాంగ కవచమును ధరించుకునుడి. కనుక యవనస్తుడు చూడండి, అమేలికీయులతో దైవజనుడైన మోషే యొక్క మాట వెనుకాడకుండా ప్రాణానికి తెగించి అమేలికీయులతో యుద్ధం చేశాడు. ఈరోజు నీవు నేను శరీరంతో పోరాడాల్సిన వారమైనాం, నేత్రాలతో పోరాడాల్సిన వారమైనాం, ఈ లోకముతో పోరాడాల్సిన వారము. ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో ఉన్నారు. చాలామంది కూడా పడిపోతూ ఉన్నారు. మోరోవర్ త్వరగా పడిపోయేది యవనస్తులే. లోకాశకి, నేత్రాశకి, మరి ప్రత్యేకంగా ఏమంటాడు, జీవపు డంబం, గొప్పలకి, పొగడ్తలకి, నేత్రాశకి మరి పడిపోతూ ఉన్నారు. మనము ఈ యొక్క యెహోషువ యుద్ధము చేయమనగానే మోషే మాట తీయకుండా యుద్ధం చేశాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నీ సేవకుడైన వాడు, నీ ప్రభువు అయిన వాడు, నీకంటే పైనున్నవాడు చెప్పినప్పుడు మనం వినాలి కదా. దేవుడు అంటున్నాడు, మీరు పోరాడాలి. మనము యవనస్తులము, ప్రతిరోజు పోరాడాల్సిన వారమై ఉన్నాం. కనుక మరి యుద్ధము చేయవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఇతని గురించి చాలా విషయాలు కనుక మనం చూస్తే, యెహోషువ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అతడు పరిచారకుడిగా చూసాం, రెండవదిగా విధేయుడిగా చూసాం, మూడవదిగా యుద్ధం ఆడువాడుగా చూస్తున్నాం, సోల్జర్గా చూస్తున్నాం. ఇంకా ఆయన గురించి కనుక మనం చూస్తే చాలా విషయాలు, ఫైనల్గా 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఈ యెహోషువ గ్రంథం అంతటితో కూడా మనం నేర్చుకోవాల్సిన 3 సత్యాలు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఈ హ్యాడ్ ఎ ప్రేయర్ లైఫ్. యెహోషువలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థన జీవితం. ఆయన ప్రార్థన జీవితం గురించి 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఆయన ఎంత మంచి ప్రార్థన. యవనస్తులకు కావాల్సింది ప్రార్థన, యవనస్తులకు కావాల్సింది ప్రార్థన జీవితం. ఒకసారి చూద్దామా, జాషువా చాప్టర్ 10 వర్స్ 12, 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యొక్క ప్రార్థన జీవితం గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూద్దామా. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, చూడండి, అతడు ప్రార్థన చేసెను. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతన్ని చెప్పాడు, నీతో నేనుంటానని చెప్పాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇస్తానన్నాడు. నీకు శత్రువులను అప్పగిస్తానని చెప్పినాడు. అన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఈ నెవర్ ఫర్గెట్ టు ప్రే. ఈ యూస్ టు ప్రే. అతడు ఎప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టముగా ఉన్నాడు. ఇంకా చూద్దామా చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. అతడు మరి ప్రత్యేకంగా ఉదయాన్నే వేకువజామున
ప్రార్థన చేయడం ఆయనకి ఇష్టం. యోర్దాను నది దాటప్పటికీ చూడండి, వేకువజామున అతనితో పాటు అతని ఇశ్రాయేల్ అందరిని లేపి ప్రార్థన చేయించాడు. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అన్నమాట. సో యవనస్తులకి కావాల్సింది ప్రార్థన. ఈ సమయంలో 365 రోజులు యుద్ధం చేయడానికి ఇష్టపడతారు, కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. చాలామంది ఇక్కడ యవనస్తులు ప్రత్యేకంగా పడిపోతారు. ఎందుకనగా గంటల తరబడి ఏదైనా చేయడానికి ఇష్టపడతారు, కానీ కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపడానికి ఇష్టపడం. ప్రేయర్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అదే ఉదయకాల ప్రార్థన చేయడం చాలా కష్టతరమైన పని. కానీ ఈ యెహోషువ గ్రంథంలో చూడండి, కొన్ని పర్యాయాలు కనిపిస్తుంది. అతడు వేకువజామున ఉదయాన్నే ఉదయకాల ప్రార్థన. మరి కృష్ణది ప్రేమైంది అని బిడ్డలారా, మరి శామ్యుల్ కరుణాకరయ్య గారు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత మేమెంతో దీవించబడ్డాను. ప్రతిరోజు వర్షం పడని, ఫ్యూనరల్ సర్వీస్ జరిగించరాని, మ్యారేజెస్ జరగని, రిసెప్షన్ జరగని, 12 గంటల దాకా మేలుకతో ఉండండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఒక ప్రేయర్ ఉంటుంది. కనుక ప్రార్థన అనేది చాలా కష్టతరమైనది, చాలా విజయవంతమైనది. గట్టిగా చెప్పలు పెడితే స్తుతిద్దాం. కనుక ప్రేయర్ లైఫ్ లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా మనమేమీ సాధించలేము. వాగ్దానం ఉన్నప్పటికీ, దేవుడు నీకు అప్పగిస్తానని చెప్పినప్పటికీ, ఈ స్థలం నీదే, ఈ భూమి నీదే, శత్రువులను జయిస్తావని దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా ఈ నెవర్ ఫర్గెట్ టు ప్రే గాడ్ అన్నమాట. అతడు ఎప్పుడు మర్చిపోలేదు. ప్రతి స్థలానికి ముందు, ప్రతి యుద్ధానికి ముందు యెహోషువ దేవుని దగ్గర విచారణ చేసి ఆ యొక్క కానాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అంతే మాత్రమే కాదు, ఇతనిలో ఉంది సహనం. ఈయన దాదాపు 38 సంవత్సరాలు ప్రామిస్ ల్యాండ్, ఆ వాగ్దాన దేశంలో నడిచాడు ఆయన. ఎంత సహనం ఉండాలి! మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించడానికి మోషనే ఎంతో విసిగించారు. అలాంటి సమయంలో ఎంత పేషెంట్ కలిగి ఉన్నాడంటే, ఈరోజు యవనస్తులకు పేషెంట్ లేదు. మొన్నొక పెళ్ళికి పోయాం, 2 పెళ్ళిళ్ళకు పోయాం, 2 పెళ్ళిళ్ళ దగ్గర గొడవనే. 24 సంవత్సరాల సేవా అనుభవంలో ఈ ప్రస్తుత కాలంలో ఈ 2 నెలల్లో 2 పెళ్ళిళ్ళకు గొడవైందమ్మా. వెరీ వెరీ సాడ్. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? నో పేషెంట్. ప్లేట్ లేవన్నా ఆగడం లేదు, కొంచెం టైం పడుతుందంటే ఆగరు. యవనస్తులు గల్లలు ఎగిరేసి ఏం చేస్తారు? ఓ కథం ఫైటింగ్కి, కయ్యానికి కాలు దూతూ ఉన్నారు. సహనం. ఈ సమయంలో మరి ఎవరికి సహనం ఉంటుంది? ప్రార్థనా పరులకు సహనం ఉంటుంది. ఎవరికి సహనం ఉంటుంది? వినయ హృదయానికి సహనం ఉంటుంది. ఎవరైతే ప్రార్థనలు ఎక్కువ ఉంటారో సహనం కలిగి ఉంటారు. ఎవరైతే దేవునికి విధేయుడు అంటాడో వాడు సహనం కలిగి ఉంటాడు. ఊరికనే ప్రామిస్ ల్యాండ్ 1 రోజులలో 2 రోజులలో స్వతంత్రం చేసుకోలే వాళ్ళు. చాలా కష్టపడ్డాడు యెహోషువ కూడా. చాలా అలుగుళ్ళు గునుగుళ్ళు ఎన్నెన్నో జరిగాయి, అయినా ఓర్చుకున్నాడు. సహనం. అందుకోసం అపోస్తలుడైన పౌలు కూడా నవనిబంధన సంఘానికి జ్ఞాపకం చేస్తాడు, మీ సహనమును సకల జనులకు తెలియనీడి. యవనస్తులారా, మనకు పేషెంట్ కావాలి. ఈరోజు అందరిలో కరువైపోయింది ఏంటిదనగా సహనం. సహనం. ఒకప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు ఎంత సహనం! ఇంత ఫాస్ట్గా పనులు అవుతున్నా కూడా, గూగుల్ పే చేసినప్పుడు అది రోలింగ్ అవుతున్నా కూడా, తిరుగుతున్నా కూడా ఆ షాప్ వానికి ఓపుకుండదు, కుట్టినోనికి ఓపుకుండదు. స్ట్రింగ్లింగ్ కంటి రెప్ప పడిన జరిగిపోవాలి పనులన్నీ. ఇంకా ఐ డోంట్ నో వాటి ఇంకా ఎంత మనం చూడబోతున్నామో, ఇంకెన్ని గొప్ప కార్యాలు చూడబోతున్నామో. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఒక 15-20 సంవత్సరాల్లో ప్రపంచమే చేంజ్ అయిపోయింది. వీ డోంట్ నో ఆఫ్టర్ 20 years వాట్ ఈస్ గోయింగ్ టు బీ. కనుక ఈ సమయంలో ఓపిక, సహనం చాలా అవసరమైంది యవనస్తులకి.
క్రీస్తునందు ప్రేమైందని బిడ్డలారా, ఈ యెహోషువ జీవితానికి, సాఫల్యానికి, ఆ విజయానికి రెండు మెట్లున్నాయి. ఒకటి ప్రార్థన, రెండవది సహనం. కనుక మనం కూడా యవనస్తులారా, మీరు కూడా మరి ప్రత్యేకంగా సహనం కలిగి ఉండాలని, ప్రార్థన కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చాలామందికి మరి యెహోషువ గురించి దేవుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు పరిచారకుడిగా ఉండగలుగుతావా? దేవుడు నేను చెప్పగలగాలి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమార్తె, మరి ప్రత్యేకంగా ఎంతో గొప్ప పరిచర్య ధర్మం కలిగి ఉన్నాడని దేవుడు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. మరి వినయ మనసుకుడుగా ఉన్నాడు ఆయన, విధేయుడిగా ఉన్నాడు ఆయన.